ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు ఒక యూనియన్ నాయకుడు దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, కాంట్రాక్ట్ డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఓఎన్జీసీ కేజీ బేసిన్ రాజమండ్రి అసెట్లో 350 మందికి పైగా డ్రైవర్లు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన కనీస వేతనంతో పాటు అదనంగా 35% ఫెయిర్ వేస్, రోజుకు 50 రూపాయలు, సెలవు జీతం, బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ పరిమితి దాటిపోతే ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ఇవ్వాలని, దీనికి అంగీకరించిన వారే టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం వరకు నెలకు 22,000 నుంచి 25,000 రూపాయల వేతనం కాంట్రాక్ట్ డ్రైవర్స్ తీసుకునేవారని తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ గత 2 సంవత్సరాలుగా కేవలం నెలకు 14,000 మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. 2021లో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజుకు 739 రూపాయలని, దీనిపైన 35% ఫెయిర్ వేజ్ అంటే రోజుకు 258.65 రూపాయలు, దీనికి అదనంగా రోజుకు 50 రూపాయలు, మొత్తం కలిపి రోజుకు 1,048 రూపాయలు ఇవ్వాలని, నెలకు 26 రోజులకు గాను 27,248 రూపాయల జీతం రావాలని, వీటికి అదనంగా ఓవర్ టైం, నెలకు 1.5 రోజు జీతంతో కూడిన సెలవు, ఏడాదికి నెల రోజుల జీతం బోనస్ ఇవ్వాలని, కానీ కేవలం నెలకు 14,000 రూపాయలు చెల్లించి కార్మికులను దోపిడీ చేసి కాంట్రాక్టర్లు జోబులు నింపుకుంటున్నారని అన్నారు. కార్మికులు అందరూ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యులని, ఆ యూనియన్ నాయకుడు సురేష్ వద్ద కార్మికులు పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. చివరికి గత్యంతరం లేక కార్మికులు ఆ సంఘానికి రాజీనామా చేసి సిఐటియులో చేరారని, కార్మిక శాఖ వద్ద కేసు వేశారని తెలిపారు. తమ కష్టానికి తగ్గ కనీస వేతనం ఓఎన్జీసీ సంస్థ నిబంధనల ప్రకారం ఇవ్వమని అడిగినందుకు 4 ఉద్యోగాల నుండి నిలుపుదల చేశారని విమర్శించారు. ఇంత దోపిడీ జరుగుతుంటే సంస్థ యాజమాన్య అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని డ్రైవర్లకు కనీస వేతనంతో పాటు ఫెయిర్ వేజ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పని నుండి నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే పనిలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓఎన్జీసీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపడతామని అన్నారు. అంబులెన్సులు, బస్సులు, హెవీ వెహికల్స్, ట్రాలీలు, వీటన్నిటికి సంబంధించి డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఓఎన్జీసీ యాజమాన్యానికి కాంట్రాక్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లకి మధ్యన ఒక ఒప్పందం చేసుకుని ఆ కాంట్రాక్టర్ల దగ్గర డ్రైవర్లు దాదాపు 350 నుంచి 400 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఓఎన్జీసీ సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనంతో పాటు ఓఎన్జీసీ సంస్థ కనీస వేతనం మీద 35% అదనంగా ఫెయిర్ వేజ్ అని చెప్పి ఇవ్వాలనేటువంటి సంస్థ నిబంధన. ఆ ఫెయిర్ వేజ్తో పాటు ఆ డ్రైవర్లుగా పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా నెలకి 1.5 రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, ఈఎస్ఐ లిమిట్ దాటిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి, దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలనేటువంటిది వాళ్ళ సంస్థ నిబంధనలు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ కాపీలో ఇవన్నీ అంగీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. ఆ రకంగా గతంలో కాంట్రాక్టులుగా విఎన్ఎం అని చెప్పే కాంట్రాక్టు గతంలో ఉంది. 2021లో ఆ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. ఆ కాంట్రాక్ట్లో అప్పుడు పనిచేసిన డ్రైవర్లకి 2021 ఓఎన్జీసీ సంస్థ ప్రకటించినటువంటి 30% అదనంగా ఫెయిర్ వేజ్ ప్లస్ 50 రూపాయలు వాళ్ళకి రోజువారీ ఖర్చు కింద ఇచ్చి 50 రూపాయలు, ఈ 3 కలుపుకుంటే దాదాపుగా 1,048 రూపాయలు రోజుకి డ్రైవర్కి రావాలి. 1,048 రూపాయలు ఇంటూ 26 రోజులు
దానికి సంబంధించి లెక్కేసుకుంటే వీళ్ళకి నెలకి 27,248 రూపాయలు జీతం రావాలి, ఓటీలు కాకుండా అదనపు గంటలు కాకుండా. కానీ వీళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతం 14,000, 12,000, 13,000. దారుణం ఏంటంటే ఓఎన్జీసీలో ఉన్నటువంటి గత ఎన్నికల్లో గెలిచినటువంటి పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్, అతను కాంట్రాక్టర్లు ఓఎన్జీసీ సంస్థలో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి ఈ మొత్తం దందాని నడుపుతూ ఉన్నారు. దందా నడపడమే వ్యవహారం కాదు. ఆ పిఈయు యూనియన్లోనే డ్రైవర్లు అందరూ దాంట్లో సభ్యులే. దాదాపు మొన్న 2024 సెప్టెంబరు దాకా దాంట్లో సభ్యులుగానే ఉన్నారు. డ్రైవర్లు అందరూ అడగటమే, ఏమంటే మాకు జీతం తగ్గిపోయింది, మా జీతం పెరగాలి కదా అంటే, నేను యాజమాన్యంతో మాట్లాడాను, కాంట్రాక్ట్తో మాట్లాడాను, ఆగండి అని 2.5 సంవత్సరాలు కాలం గడిపేసి 2.5 సంవత్సరాల తర్వాత మీ చేతనేం చేసుకోండి అంటే, ఇక్కడ గత్యంతరం లేని పరిస్థితిలో డ్రైవర్లు ఆ యూనియన్కి రాజీనామా చేసి సిఐటి యూనియన్లో చేరారు.